ఈ రోజు అయితే ఫుల్ ఖుషిగా ఉన్నాను. ఈ స్పెషల్ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి రసగుల్లా ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు ఒక వారం నుంచి అసలు ఇంట్లో కనబడట్లేదు. ఏంటయ్యా బాబు సంగతి, ఇంట్లో కాసేపన్నా ఉండవు, తినడానికి రావు, ఏంటి నీ సంగతి అని అడిగితే చెప్తా అని వన్ ఫైన్ డే ఒక మెడల్ తీసుకుని ఇంటికి వచ్చారు. ఆఫీస్ లో పగలు రాత్రి పడి పని చేసినందుకు నీకు ఏమైనా మెడల్ ఇచ్చారా అంటే లేదు మా ఆఫీస్ లో జరిగిన వాలీబాల్ మ్యాచ్ లో మా టీమే విన్ అయింది, అందుకే మా అందరికి మెడల్స్ షీల్డ్ ఇచ్చారు అని చెప్పారు. నువ్వు గేమ్ ఆడడం ఆపేసి ఆల్మోస్ట్ 10 years అయింది కదా, ఎలా ఆడావంటే అదంతే ఆటోమేటిక్ గా గ్రౌండ్ లోకి వెళ్ళగానే అదే వచ్చేస్తుంది, అది ప్రతి ఒక్క ప్లేయర్ కి దేవుడు ఇచ్చే స్పెషల్ టాలెంట్ అని మా వారు నాకు హితబోధ చేశారు. తీరా చూస్తే మా వారి టీమ్ లో ఆయన ఒక్కడే ప్రొఫెషనల్ ప్లేయర్, నేషనల్స్ దాకా వాలీబాల్ ఆడి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదించారు. ఇప్పటికి కూడా ఇంత గ్యాప్ వచ్చినా ఇంత బాగా ఆడావంటే కంటిన్యూస్ గా ఆడుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడివి అని నేను అన్నాను. 18 years కి మరి జాబ్ ఎందుకు తీసుకున్నావు, ఇంకా కంటిన్యూ చేయొచ్చుగా అంటే అప్పుడున్న నాకు సిచ్యువేషన్స్ లో నాకు అదే కరెక్ట్ అనిపించింది అన్నారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కనే కలల కన్నా చేతిలో ఉన్న బాధ్యతలకే బరువు ఎక్కువ. మీ ఇంట్లో ఎవరైనా ప్లేయర్స్ ఉన్నారా అయితే కంపల్సరీ ఎంకరేజ్ చేయండి.